నేను బీసీ ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నా, బీసీ ఎంపీలకు చెప్తా ఉన్నా, బీసీ ఎమ్మెల్సీలకు చెప్తా ఉన్నా, 42% రిజర్వేషన్ రాకపోతే రాజీనామాలకు సిద్ధపడాలి. రాజీనామాలకు సిద్ధపడాలి. 42% రిజర్వేషన్ నా బీసీ ప్రజలకు లేకుండా మనకు పదవులు ఉండడం మంచిది కాదు. బీసీ సంఘాలను పోయి అలా కూర్చోరి ఏం చేస్తారో చేయండి, వీళ్ళు మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు మనల్ని మోయడానికి సిద్ధంగా లేనప్పుడు వాళ్ళ ప్రభుత్వాలను మనం మోయడానికి సిద్ధంగా ఉండకూడదు. అస్సలే అవసరం లేదు. రాజీనామాలకు సిద్ధపడాలి. బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, ఏ పార్టీలో ఉన్నా బీసీ నాయకులారా రండి, దీన్ని తేల్చుకుందాం. ఈ పదవులు మన బీసీలు పెట్ట భిక్షం. ఇది వాళ్ళ కోసం, వాళ్ళ జాతుల కోసం, వాళ్ళ పిల్లల కోసం మనం త్యాగాలకు సిద్ధపడడానికి సిద్ధంగా ఉండాలి. నోటికాడి బుక్కను లాక్కొని పోతుంది. నోటికాడి బుక్కను లాక్కొని పోతా ఉంటే నీ వర్గాల తలల్లోంచి తల్లడిల్తలేదా? మీకు నిద్ర పడతలేదు? వీళ్ళ దుశ్చర్యలు చూస్తూ ఉంటే, వీళ్ళు చేస్తున్న మోసం చూస్తుంటే కంటికి నిద్ర వస్తలేదు. ఏందిరా ఈ కాలంలో కూడా నా జాతరను ఇంత అన్యాయం చేస్తున్నారని. హైకోర్టులో కొంత ఆశ ఉండే కొంతవరకు. ఇగో ఏ జాతి అయితే అధికారాన్ని చేపట్టదో ఆ జాతి కనుమరుగైపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట. ఏం చేద్దాం చెప్పండి ప్రజలారా?